హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాం. ఇవి నేవల్ ఆర్మెంట్ డిపో విశాఖపట్నం సంబంధించి ఎవరైతే టార్పిడో ఫిట్టర్, యామినేషన్ మెకానిక్ ఎగ్జామ్ ముంబైలో రాశారో వాళ్ళకి రిజల్ట్ అయితే ఇవ్వటం జరిగింది. సో అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని చాలామందికి కంగారుగా ఉన్నది. సో మ్యాక్సిమం అందరికీ కూడా కాల్ లెటర్స్ అయితే అదే ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ సంబంధించి అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ లెటర్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా డిస్పాచ్ చేయడం జరిగింది. సో అవి కొంతమందికి వచ్చాయి, కొంతమందికి ఇంకా వస్తున్నాయి. ఒక 2-3 డేస్లో వస్తాయి కూడా. సో ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ 1-2 ఉన్న వాళ్ళకి మీకు మ్యాక్సిమం వస్తాయి. నేను మీకు ఇంటిమేట్ చేస్తాను ఎవరికైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే. సో మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓన్లీ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో, ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్ సెలెక్ట్ అవ్వలేదో అందరికీ కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిఆర్డిఓ వేకెన్సీస్ ఉన్నాయి. కంటిన్యూగా వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి ఐటీఐ మీద. సో ఐటీఐ చదివిన వాళ్ళందరికీ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐటీఐ చదివారు అంటే చదివేసి వదిలేయడం కాకుండా ఎవ్రీడే ప్రిపేర్ అవ్వండి. నేను ఓన్లీ ఐటీఐ వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐటీఐ జాబ్స్ అనేది ఎలా ఉంటాయంటే, మనకి జాబ్ ఏం చేయాలో తెలుసు కానీ ఎలా చదవాలో తెలియదు. సో ఎలా చదవాలనేది చెప్పడం కోసమే నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మన ఛానల్ ఫాలో అయ్యి చాలామందికి ట్రేడ్స్మెన్ స్కిల్డ్ ఎన్ఈడీలో అయితేనేమి, డాక్యార్డ్లో అయితేనేమి చాలామందికి జాబ్లు వచ్చినాయి. సో నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అండమాన్కైనా సరే వేరే ఏదైనా సరే మీరు ఎవ్రీడే ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో దీనికి ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్, అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ మీరు 7th లోపు మీరు అక్కడికి 7th మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఎన్ఈడి కాకాని నగర్ దగ్గర. సో మీరు అక్కడికి మీ డాక్యుమెంట్స్తో, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు అక్కడికి అటెండ్ అవ్వాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ కొత్తవి అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, న్యూ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఎస్సీ/ఎస్టీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎస్సీ/ఎస్టీ. అండ్ సెల్ఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 4 ఉండాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అండ్ మీరు మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మీకు ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ దగ్గర 10-11 పేజీలు అవన్నీ కూడా మీకు మెయిల్స్ వస్తున్నాయి. మీకు లెటర్లోనూ వస్తున్నాయి, త్రూ మెయిల్స్ ద్వారా కూడా వస్తున్నాయి. ఒకవేళ మీ లెటర్ రాకపోతే మెయిల్స్లో డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా 7th అటెండ్ అయితే సరిపోతుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, 7th మేము డైరెక్ట్గా జాయినింగ్ అయినా అని. సో జాయినింగ్ అయితే కాదు, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరలా మీకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేది పంపుతారు. సో అప్పుడు మీరు జాయినింగ్ అనేది ఉంటుంది. వీటితో పాటు క్యారెక్టర్ సర్టిఫికేట్స్, పోలీస్ వెరిఫికేషన్, ఆర్డీఓ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేవల్ డాక్యుమెంట్ సంబంధించి కోర్టు కేసులో ఉన్న సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అందరికీ డౌట్స్. సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా అవి కూడా మెయిల్స్ రావచ్చు. అండ్ ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ కానీ, ఛార్జ్ మ్యాన్ కానీ రిజల్ట్స్ కూడా ఇంకొక 2-3 వీక్స్లో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా లైన్గా త్వరగా ఫాస్ట్గా జరుగుతున్నాయి ప్రాసెస్లు అన్నీ కూడా. సో ఇంకా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా హ్యాపీగానే వాళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏముంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ టెక్నికల్సే ఇస్రో ఉంది, జిఆర్ఎస్సి ఉంది, రైల్వే ఉంది, ఏది కూడా వదలొద్దు. ఒక్క పోస్ట్ ఉన్న అప్లై చేయండి. ఏదైనా మీకు జాబే, మీకు కావాల్సింది ఒక్క పోస్ట్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.